మంచిది ప్రియులారా, మరొకసారి మనం ఈ రీతిగా ఇక్కడ కూడుకొని దేవుని నామాన్ని మహిమపరచడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం కనుక మనందరం ఈనాటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సాధారణంగా మనం ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత చాలా షాపుల్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లు కానివ్వండి, ఏం పెడుతున్నామన్నా అంటే సీసీ కెమెరాలు పెడుతున్నారు. తెలుసా మీ అందరికీ? ఎందుకు పెడుతున్నారు సీసీ కెమెరాలు? దొంగతనాలు జరుగుతాయేమోనని. అలాగే అక్కడ పనిచేసే ఆ షాపులో, ఆ షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు, ఆ బిజినెస్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఆ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తారేమోనని, డబ్బులు కానివ్వండి, ఆ ఫర్నిచర్ కానివ్వండి అని ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? సీసీ కెమెరాలు పెడతా ఉంటారు. అవి ఎక్కడ? ఓన్లీ నివాసాలు, మామూలుగా ఆఫీసుల్లో కానివ్వండి, లేకపోతే బాగా ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే వాళ్ళ నివాసాల్లో కూడా పెట్టుకుంటారు చుట్టుపక్కల. ఎందుకు? వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా దొంగలు వస్తారేమోనని. మరి సీసీ కెమెరా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇల్లు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనందరం ఉన్నాం, మనందరం మధ్యతరగతి వాళ్ళమే. మనందరం ఉన్నాయా మన ఇళ్ళలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? లేవు. సీసీ కెమెరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే తన షాపులు పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటాడు. ఎవరన్నా నా డబ్బులు కానివ్వండి, నేను కొన్నటువంటి వస్తువులు కానివ్వండి ఎవరైనా దొంగిలిస్తారేమో చూస్తూ ఉంటాడు. కానీ ఆకాశ మహాకాశాలు సృష్టించినటువంటి దేవుడు మాత్రం, దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే కింద ఉన్నటువంటి నరులు ఏం చేస్తూ ఉంటాడంట? చూస్తూ ఉంటాడంట. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడంట. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి చూస్తున్నాడంట. నరులు ఏం చేస్తున్నారయ్యా, ఎలా జీవిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నా మాటల ప్రకారంగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఏం చేస్తూ ఉన్నాడంట ఆయన? ఆకాశం నుండి, పరలోకం నుండి నరులను చూస్తూ ఉన్నాడంట. ఎందుకు ఆయనకి అంత ఇది అంటే ప్రేమ అండి. దేవునికి నరులు అంటే ప్రేమ. ఏ నరుడు కూడా నా మాటల ప్రకారంగా జీవించకుండా ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా పాపంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఏ వ్యక్తి కూడా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆశ కలిగి ఉంటాడు. ఆశ కలిగి పరలోకం నుండి చూస్తూ ఉంటాడు. నరులను చూస్తూ ఉన్నప్పుడు, పరిశీలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? దేవుని తగ్గట్టుగా ఎవరైనా కనబడుతున్నారు? దేవుని వాక్యాన్ని ఆలోచించి దేవుని యొక్క వాక్యాన్ని తమ హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం జీవించి వాళ్ళు ఎవరైనా కనపడతారు అనేది దేవుడు చూస్తూ ఉంటాడంట పరలోకం నుండి. మరి ఆ పరలోకంలో నుండి చూస్తున్నప్పుడు మన హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడికి, మన హృదయానికి కూడా సీసీ కెమెరా పెట్టాడు దేవుడు. ఆ సీసీ కెమెరా పరిశీలిస్తూ ఉంటాడు. మనకు తెలుసో తెలియదు, మన హృదయానికి ఒక సీసీ కెమెరా పెట్టాడు దేవుడు. ఆ హృదయంలో ఎలాంటి మాటలు, ఎలాంటి తలంపులు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, నా మాటల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, నా మాటల ప్రకారంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? పరిశీలిస్తూ ఉంటాడంట. మరి పరిశీలిస్తున్నప్పుడు మన హృదయాన్ని దేవుడు సీసీ కెమెరా చూశాడు అనుకోండి, ఏ రకంగా ఆలోచన కలిగించే విధంగా మనం జీవిస్తున్నాం. మన ప్రతిరోజు దేవుని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. రోజు దేవుని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? రోజు జ్ఞాపకం చేసుకోవడం అంటే మీ ప్రార్థనల ద్వారా జ్ఞాపకం చేసుకోవడమే. పొద్దున్న లేకగానే ఏం చేసుకోవాలి? మీరు ప్రార్థన చేయాలి. వారం చెప్తున్నట్టుగానే ఎవరెవరి గురించి చేయాలి, ఎవరెవరి గురించి చెప్తున్నారు వాళ్ళందరి గురించి విసుక్కోకుండా ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు, పావు గంట మోకాల ప్రార్థన చేయాలి. అదే నువ్వు దేవుడు నీకు సీసీ కెమెరా పెట్టినప్పుడు నా కుమారుడు నా కోసం ప్రార్థన చేస్తున్నాడా లేదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు. ఎవరైతే నా గురించి ఆలోచించకుండా చెడు తలంపుల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదని అవి కూడా చూస్తూ ఉంటాడు. అవి కూడా చూసినటువంటి దేవుడు ఇంక ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పుడు కూడా నా గురించి ఆలోచించినటువంటి కుమారుడు ఉంటే ఏంటి ఉపయోగం, లేకపోతే ఏందని ఏం చేస్తాడంటే మనల్ని ఈ భూమి మీద లేకుండా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన ఇష్టం కదా. కాబట్టి ప్రపంచంలో చాలామంది చనిపోతూ ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసు, నిమిషానికి ఒకళ్ళు చనిపోతారండి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం మొత్తం జనాభాలో నిమిషానికి ఒక వ్యక్తి చనిపోతున్నాడు.
ఆ వ్యక్తులు మనం ఉన్నావా? లేవు కాబట్టి ఏం చేస్తానంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా కోసం ఆలోచిస్తారేమో, నా కోసం జీవిస్తారేమో అని. మరి ఎంతవరకు మీరు దేవుడి గురించి ఆలోచిస్తూ దేవుడి గురించి జీవిస్తున్నారనేది మనందరం మన హృదయ విమర్శ చేసుకోవాలి. మనం హృదయ విమర్శ చేసుకుంటూ దేవుడి గురించి మనం ఆలోచిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ మనందరం దేవుళ్ళు గడపాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం ధ్యానించుకోవచ్చినటువంటి ఆలోచించబోతున్నటువంటి విషయం ఏంటంటే, ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాల్లో బైబిల్ తెరవగలిగినట్లయితే తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క ఇది ఈ వచనం మనకు ప్రాముఖ్యం. ఈరోజు ఏంటిది? 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటిది. ఏంటి చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. ఎవరికి మాకు తెలియజేస్తున్నారంటే, అపోస్తులైనటువంటి పౌలు గారు తన ప్రియ కుమారుడైనటువంటి తన ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి తెలియజేస్తున్నాడు. ఎలా ఉండమంటున్నాడు ఆయన్ని? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు. అంటే పౌలు గారు చెప్పింది ఓన్లీ తిమోతి గారికేనా అంటే కాదు. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి కూడా ఈ యొక్క వచనం అనేది మనకి ఆపాదిస్తుంది. మనకు కూడా అప్లై అవుతుంది ఈ వచనం. మనం కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క విషయంలో, ఆయన యొక్క సువార్తలో, ఆయన యొక్క పనిలో మనం ఎలా ఉండాలి? మంచి సైనికుల వలె ఉండాలి. సైనికుల వలె ఉండటం వేరు, మంచి సైనికుల వలె ఉండటం వేరు. ఈయన పౌలు గారు ఏం చెప్తున్నారంటే తిమోతి గారికి, నువ్వు మంచి సైనికుడి వలె ఉండాలయ్యా, నాతో పాటు నువ్వు కూడా శ్రమ అనుభవించాలి అని చెప్తున్నాడు. అసలు సైనికుడు అనేటువంటి పదాన్ని మనం ఎక్కడెక్కడ వింటా ఉంటాం? సైనికులు ఉన్నారు మనకి. మన దేశానికి సైనికులు ఉన్నారా? మన దేశానికే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకి సైనికులు ఉన్నారు. ఎందుకు సైనికులు అంటే మన దేశాన్ని రక్షించడానికి, మన యొక్క రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించడానికి శత్రు ప్రజలు మన దేశం మీదకి ఏమైనా వస్తారేమోనని వాళ్ళని కాపలాగా ఉండడానికి ప్రతి దేశానికి సైనికులు ఉంటారు. ఎన్ని రకాల సైనికులు ఉంటారో తెలుసు మీ అందరికీ? 3 రకాలైనటువంటి సైనికులు ఉంటారు ఒక దేశాన్ని కాపాడటానికి. వాయు సైన్యం ఉంటుంది, అలాగే సముద్రంలో సైన్యం ఉంటుంది, సముద్రం ద్వారా ఎవరు కూడా వాళ్ళ దేశంలోనికి రానివ్వకుండా. అలాగే భూ సైన్యం ఉంటుంది, అంటే భూమి మీద సరిహద్దుల్లో, చుట్టుపక్కల సరిహద్దుల్లో లేకుండా ఉండి మన దేశాన్ని రక్షించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా ఎంతమంది ఉంటారు? మొత్తానికి 3 సేనలు ఈ యొక్క దేశాన్ని ఏం చేస్తూ ఉంటాయి? కాపాడుతూ ఉంటాయి. ఎలాంటి వ్యక్తులు కూడా మన దేశం మీదకి రానివ్వకుండా. సముద్రంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, నేవీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, అలాగే ఆర్మీలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఈ నేవీలో, ఈ యొక్క ఆర్మీలో, ఈ యొక్క వాయుసేనలో సెలెక్ట్ అయ్యాలంటే చాలా కష్టం. ఒక వ్యక్తికి తెలుసా మీ అందరికీ? చాలా కష్టం. ఒక ఆర్మీలోకి వెళ్ళాలంటే ఒక వ్యక్తి చాలా కష్టపడాలి. తన ఫిజికల్గా చాలా ఎలా ఉండాలి తెలుసా? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి. వాళ్ళ చెస్ట్ కూడా చెక్ చేస్తూ ఉంటారు, ఇంత చెస్ట్ ఇంత పర్సంటేజ్లో ఉండాలని. ఇవన్నీ సెలెక్ట్ అయితేనే కానీ వాళ్ళని, ఆ యొక్క ఉద్యోగులకు వాళ్ళని తీసుకోరు. తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది అంటే ఇంకా కుదరదు. అసలు సెలెక్ట్ అయిన తర్వాత ఇంకొకటి ఇంకా పెద్ద ఆట. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా ట్రైనింగ్ అని తీసుకెళ్తారు. ట్రైనింగ్ అని తీసుకెళ్ళి పెద్ద పెద్ద బరువులు వేస్తారు వాళ్ళ వెనక. ఒక 50-60 కేజీలు వాళ్ళ వెనక గట్టి ఏం చేస్తూ ఉంటారు? పరిగెత్తమంటారు. ఒక 20-30 కేజీలు షూ తగిలించి పరిగెత్తమంటారు, దూకమంటారు, పెద్ద పెద్ద హైట్లు దూకమంటారు. చూడండి ఎంత కష్టం ఉందో వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి. ఇంత పెద్ద కష్టాలు పడితే కానీ, వీటన్నిటిలో సెలెక్ట్ అయితేనే కానీ ఒక సైనికుడిగా, ఒక దేశానికి సైనికుడిగా తీసుకోరు.
కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏమని చెప్తున్నారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండమంటున్నారు. ఈ పౌలు గారి యొక్క విషయానికి వస్తే ఆయన యొక్క చివరి దినాలు ఇవన్నీ. తన చివరి పత్రిక తన కుమారుడికి రాస్తున్నాడు. ఆయన చనిపోతున్నాడు, రోమా జైల్లో ఉన్నాడు. ఆయన చనిపోతున్నటువంటి క్షణంలో తన కుమారుడికి లెటర్ రాశాడు, ఇంకా నా తర్వాత నువ్వేనయ్యా, ఇంకెవరు లేరు నాకు. ఎందుకంటే ఆయన 2-3 పర్యాయాలు ఉన్నారు ఆయన జైల్లో. 2-3 పర్యాయాలు ఉన్నప్పుడు మొదటిసారి జైలు వేసినప్పుడు ఎవరు రాలి ఆయన కోసం. ఆ మొదటిసారి వేసినప్పుడు అందరూ ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ రెండోసారి ఆయన జైలు వేసినప్పుడు అంటే ఆయన చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఎవరు కూడా రారు ఆయన దగ్గరికి, ఎటులాంటి పారిపోతారు. ఆయన అక్కడ ఉండి ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాడంటే ఒకే ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తాడు, ఆయనే తిమోతి గారు. ఇంకా నా పని అయిపోతుంది, నా పని అయిపోయిన తర్వాత ఈ యొక్క స్వార్థ భారాన్ని ఎవరు మోయగలరంటే, ఎవరు నమ్మకంగా ముందుకు తీసుకెళ్లరంటే ఆయనకి ఎవరు కనపడ్డారంటే, ఎవరు కనపడ్డారు, తిమోతి గారు కనపడ్డాడు ఆయనకి. తిమోతి గారు కనపడి ఏమంటారు చూడండి ఒకసారి, 2 తిమోతి పత్రిక, ఒకసారి ఆయన గురించి ఆయన ఆలోచన ఎలా ఉండదు చూడండి ఒకసారి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీ వెరుగుదవు. చూడండి ఎవరు ఉన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆసియాలో ఉన్న వాళ్ళందరూ శిష్యులందరూ విడిచిపోయారంట. ఈయన ఒక్కడే మాత్రమే ఉంది, ఈయన గురించే ఆలోచిస్తూ ఉంది ఆయన. ఈయన యొక్క భారాన్ని ఎవరి మీద పెట్టాలనుకున్నాడంటే ఆయనకు నమ్మకంగా కనబడింది ఎవరంటే తిమోతి గారు ఒక్కడే. ఆ తిమోతి గారే అంటాడు, ఇవే నా ప్రియకుమారుడివి, నువ్వు తప్ప ఈ యొక్క భారాన్ని ఎవరు మోసేది ఎవరు కూడా లేరు అన్నాడు. అంతే కదండి. మన ఈ ప్రియకుమారుడు అనే మాట మనకి ఇంకా ఎంతమంది ఎక్కడ కనబడింది. ఈ ప్రియకుమారుడు ఇంకొక వ్యక్తి, ఇంకొక ఆయన కూడా అంటాడు, ఇంకొక ఆయన ఎవరు, దేవుడే అంటాడండి. క్రీస్తు వారిని బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమంటాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అంటాడు కదా. అలాగే అలాంటి మాటలతో, అలాంటి వ్యక్తిత్వ భావాలతో పౌలు గారు తిమోతి గారిని పిలవడం అనేది జరిగింది. కానీ ఇలా జైల్లో ఉన్నటువంటి ఈయన గురించి తిమోతి గారు ఏమన్నా పట్టించుకో ఉన్నాడా అంటే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనకి 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జాగ్రత్త చదవండి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట పౌలు గారు, తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. నీ కన్నీళ్లను తలంచుకొని, చూడండి ఎంత బాధపడుతుండో పౌలు గారు. నా తోటి సహోదరుడు, నాకు ఆత్మీయ తండ్రి ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు. ఆయన గురించి ఈయన ఏం చేస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడంట. కన్నీళ్ళు పెట్టుకుని ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి చదవండి. ఇంకా నాకు సంపూర్ణ ఆనందం కలుగుడికై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించున్నాడు. అంటే పౌలు గారు ఆ జైల్లో ఉండడని ఆయన బాధను చూసి దుఃఖిస్తుంది ఎవరు, ఇక్కడ తిమోతి గారు దుఃఖిస్తున్నారు. చూడండి ఎంత ప్రేమ ఆయనకి. తన తల్లి గురించి దుఃఖించట్లా ఆయన, తన తండ్రి గురించి దుఃఖించట్లా, తన ఇరుగు వాళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఆయన దుఃఖించట్లా. ఎవరి గురించి దుఃఖిస్తున్నాడు, తన ఆత్మీయ తండ్రి గురించి బాధపడుతూ ఉన్నాడంట. ఆయన కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడంట. కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా చేసాం మనం, మన జీవితంలో అది ఉంది అసలుకి. ఎస్పెషల్లీ అసలు మన క్రీస్తు సంఘాల వాళ్ళకి ప్రార్థనలు కన్నీళ్ళు కారణం ఎంతవరకు నేను ఎక్కడా చూడాలి నా ఎక్స్పీరియన్స్లో. ఏ వ్యక్తి కూడా, ఏ స్త్రీ కూడా, ఏ పురుషుడు కూడా కన్నీళ్ళు రావు. మరి ఎందుకు మనకి అంత గట్టి హృదయం ఇచ్చింది అనుకో మరి దేవుడు క్రీస్తు సంఘాల వాళ్ళకి. మరి వాళ్ళు చేసుకున్నారో దేవుడు ఇచ్చాడా, లేకపోతే మనం అలవాటు ఎందుకు. కానీ మత్స్యాకలు చూడండి ఎమ్మటే వస్తాయి వాళ్ళకి నీళ్లు, మోకలు తండ్రి కళ్ళ టపటపట కారుతూ ఉంటాయి. కానీ మనకు రావు ఎందుకు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంట తిమోతి గారు పౌలు గారి కోసం తన కన్నీళ్ళు విడిచి తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. ఉపవాసాలు కూడా చేస్తున్నామంటే అది కూడా లేదు మనకి. మనం తిరిగాని రావు ఇంటికాడ నుంచి 11ంటికి కదా, పొద్దునే లేచి అన్నీ చేసుకొని తిరిగాని రావు. చూడండి పేతురు గారు ఒకప్పుడు జైల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేసిందో తెలుసా, ఉపవాస ప్రార్థనతో జ్ఞాపకం చేస్తుంది, ఆయన గురించి ప్రలాపించింది, ఏడ్చింది సంఘం అంతా పేతురు గారు జైల్లో ఉన్నప్పుడు. ఇలా మనం కూడా ఇలాంటి కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు వస్తాయో తెలుసా మనకి, మన కష్టాలు వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేది.
మనకు బాధలు వచ్చినప్పుడు మన కళ్ళ నీళ్ళు వచ్చేది. దేవుడి సన్నిధానంలో మాత్రం అది ఊరికి కన్నీళ్ళు. ఇలా పౌలు గారు తన యొక్క మరణ దినాలు ఉన్నప్పుడు ఆయన తన కుమారుడైనటువంటి తిమోతి గారిని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన చనిపోయింది అనుకోండి, పౌలు గారు చనిపోతారు. ఇప్పుడు ఆ రాజ్య సువార్తను ఎవరి మీద పెట్టాలనుకున్నాడు? ఆయన తిమోతి గారిని పెట్టాలనుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది ఒకసారి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము ఈయన మాత్రం మరి సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. ఎవరికి? పౌలు గారికి. ఆయన ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. కానీ వాక్యం అనేది సువార్త అనేది ఆగిందంటే లేదు. జైల్లో పెట్టినా కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే వార్తలు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పత్రికలు రాస్తూ ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. తన కుమారుడికి పత్రికలు పంపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, నువ్వు ఇలా నిలబడాలి స్ట్రాంగ్గా, నా తర్వాత నువ్వే అని ఆయనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. నా తర్వాత ఎవరు నాకు కనపడలేదు నీలాంటి వ్యక్తి, కాబట్టి నువ్వే నిలబడాలి ఈ యొక్క సంఘానికి, నా యొక్క సువార్త భారాన్ని నువ్వే తీసుకోవాలి, నువ్వే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏం చేస్తారంటే ఆయనకి తెలియజేస్తారు. ఆయన జైల్లో ఉన్నా కానీ సువార్త ఆగిందంటే ఆయనకి ఆగలేదు. అంటే సువార్త ఏం చేయలేదంట? బంధింపబడలేదంట. ఎలా బంధింపబడలేదంటే ఆయన ఏం చేస్తున్నాడు? జైల్లో కూర్చొని పత్రికలు రాస్తూ ఉన్నాడు. నోటి ద్వారా చెప్పబోయినా రాత ద్వారా ఆయన కానీ పంపిస్తున్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే పరిస్థితి అది చాలా ఘోరంగా ఉండేది. ఆయన జైల్లో ఉన్నాడు. ఎవరు జైల్లో ఉన్నాడు? రోమా చక్రవర్తి, నీరో చక్రవర్తి జైల్లో ఉన్నాడు. ఆయన చాలా క్రూరంగా ఉంటుంది. ఆయనకి మన ఇండియాలో పాకిస్తాన్లో చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నీరో చక్రవర్తికి. క్రైస్తవులు చూస్తే ఆహారం సరిగ్గా పెట్టరు, చిత్రహింసలు పెడతా ఉంటారు. కానీ ఈనాటి జైలు చూడండి ఎలా ఉంటాయి. సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారనుకోండి, చెప్తే ఉంటాయి వేరే వాళ్ళని అక్కడ పని చేయించుకుంటారు. ఆ జైలు ఖైదీల చేత వాళ్ళకి తగ్గ డబ్బులు వాళ్ళకి ఇస్తారంట. కానీ ఇలాంటి పరిస్థితులు కాదు అప్పట్లో. చిత్రహింసలు పెట్టేవాళ్ళంట ఖైదీల్ని. అలాంటి స్థితిలో కానీ ఆయన చూడండి ఆయన రాజ్య భారాన్ని మర్చిపోలేదు, ఆయన స్వార్థ భారాన్ని మర్చిపోలేదు. నోటి ద్వారా ఇతరులకు చెప్పలేకపోయినా కానీ ఏం చేస్తున్నాడు? ఆయన పత్రికల ద్వారా తన కుమారుడికి పంపిస్తా ఉన్నాడు. ఈ సువార్తను మాత్రం బంధింపకూడదయ్యా, ఇది మాత్రం కంటిన్యూ అవుతానే ఉండాలి, ఇది మాత్రం కొనసాగుతూనే ఉండాలి అని చెప్తా ఉన్నాడు అక్కడ. ఇలా ఇంకా మనం ముందుకెళ్తే ఒకసారి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదిదై ఉన్నది. ఏదంటే అది సువార్త భారం అనేది మంచిది, అది మన రక్షకుడైన దేవుడి దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, వాళ్ళ యొక్క మార్గాన్ని విడిచి దేవుళ్ళలోకి రావాలి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది దేవుళ్ళలోకి రావాలి. నా పరిస్థితి అయిపోబోతుంది, నేను చనిపోబోతున్నాను, ఈ యొక్క సైనికులను చంపబోతున్నారు, ఆ క్షణాల్లో నువ్వే ఈ సువార్త భారం తీసుకోవాలని తన కుమారుడికి తన లేఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా చూడండి, తను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ, చనిపోబోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రతి క్షణం ఆయన దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సేమ్ టు సేమ్ బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు కూడా ఇదే. వాళ్ళ ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా వాళ్ళు దేనికోసం పోరాడతారంటే దేశం కోసం పోరాడుతూ ఉంటారు, మన దేశాన్ని రక్షించడానికి కాపాడుతూ ఉంటారు. వాళ్ళు దివిసించి అసలు భౌతికపరమైనటువంటి దేశం కోసం రక్షించే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మరి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి మనం, ఆత్మీయ భారాన్ని మోస్తున్నటువంటి మనం ఇంకెలా ఉండాలి? మనం ఇంకెంతలా స్ట్రాంగ్గా ఉండాలి? మనం ఇంకెంత బలంగా ఉండాలి? మనం అవునా కదా? చూడండి, అసలుకి ఆర్మీలో పనిచేసే వాళ్ళ యొక్క ఫిజిక్ కానివ్వండి, వాళ్ళ బాడీ కానీ ఎలా ఉంటాయి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఇక్కడ కూర్చుంటే మన యొక్క ఆరోగ్యాన్ని, మనకి ఫిట్నెస్ని చూసుకుంటే మనం కరెక్ట్గా గంట కూడా కూర్చోలేము. బాస్పట్లు వేసుకొని ఎవరైనా గంట కూర్చోగలరా? అప్పుడే అర్థమవుతుంది మనం ఎంత బలవంతులుగా ఉన్నాం మంచి సైకిల్గా ఉండాలంటే. ఆత్మీయపరమైనటువంటి సంగతులే కాదు, మన ఫిజిక్గా కూడా నార్మల్గా కూడా మనం ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా పౌలు గారు ఏం చెప్తారంటే, ఇంకా మనం ముందుకెళ్తా కొన్ని విషయాలు ఆలోచించగలిగినట్లయితే
క్రీస్తు యేసు యొక్క సైనికుడు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు చెబుతాడు. ఎవరు? పౌలు గారు. ఆ లక్షణాలు మనం ఉన్నాయో లేదో అనేది ఆలోచన చేద్దాం ఈరోజు. ఒక 4 లక్షణాలు చెప్తాను మీకు. ఆ 4 లక్షణాలు అనేది మనం ఆలోచిద్దాం. ఏ లక్షణం ఉందో మనలో, ఏ లక్షణం ప్రకారం మనం క్రీస్తు సైనికుడిగా పిలువబడతాం అనేది. ఒకసారి మొదటి తిమోతి పత్రికే 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును. అది కాదమ్మా, అది కాదు. 2వ తిమోతి చదవండి ఒకసారి. 2వ తిమోతి 2:1. సారీ, క్షమించండి. 2వ తిమోతి 2:1. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత. మొదటి లక్షణం ఏంటంటే ఇక్కడ ఏం కావాలి? మనందరం ఎలా ఉండాలంటున్నాడు? బలవంతులుగా ఉండాలి. క్రీస్తు యేసు యొక్క ఆయన యొక్క కృపచేత మనందరం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. దేంట్లో బలవంతులుగా ఉండాలంటే ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉండాలి. అలాగే మన యొక్క భౌతిక పరంగా కూడా మనం ఎలా ఉండాలి? ఆరోగ్యంగానే ఉండాలి. ఇక్కడ 2 విషయాలు మనం గమనించుకోవాలి. మొదటిది ఏంటిదంటే మన ఆత్మీయ జీవితంలో బలవంతులు కావాలి. మన యొక్క శరీర విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. మనకు రోగాలు వచ్చినప్పుడు, బాధలు పడుతున్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం సువార్త ప్రకటనలో పాల్గొంటాం. మనం జ్వరం వచ్చినప్పుడు సువార్తకి వెళ్తామా? పోము. కాబట్టి దాని ప్రకారంగా అయితే మనం దేని విషయంలో బలవంతులుగా అమ్మన్నాడంటే శరీర విషయంలో మనం బలవంతులుగా ఉండాలి, ఆత్మీయ విషయంలో కూడా బలవంతులుగా ఉండాలి. ఎక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మళ్ళీ మన సైనికులకి తీసుకున్నాం అనుకోండి, గుడ్డోండి, చెవిటోండి, మోగోండి, వీళ్ళని తీసుకుంటారా? ఆర్మీలోకి తీసుకుని ఇలాంటి వ్యక్తుల్ని టాప్ టు బాటం వాళ్ళకి ఎలా ఉండాలంటే ఒక్క మచ్చ కూడా కనపడకూడదు. వాళ్ళకి సెలెక్ట్ చేసేటప్పుడు ఏ వ్యక్తి కూడా ఎలాంటి మరక కూడా కనపడకూడదు ఆయనకి జీవితంలో. అలాంటి వ్యక్తులు ఏం చేసుకుంటారు? అలాంటి వ్యక్తుల్ని సైన్యంలోకి తీసుకుంటారు. కానీ మనం కూడా ఈ యొక్క క్రీస్తు సువార్త విషయంలో మనం కూడా ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. బలవంతులు అవ్వాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళలాగా ఉండాలి. మన జీవితాన్ని మార్చుకునేలాగా ఉండాలి. మన జీవితంలో ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, రాగద్వేషాలు ఇలాంటివి కనపడకూడదు. విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి. మనం బలవంతులు కావాలంటే మన విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి. ఆ విశ్వాసంలోనే పౌలు గారు ఉన్నారు. అదే విశ్వాసంలోనే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ తిమోతి గారు కూడా ఆయన బాటలోనే ఉన్నారు. బలవంతులు కావాలంటే ఆత్మీయంగా కావాలి, శారీరకంగా కావాలి. శారీరకంగా కనపడాలంటే ఆరాధనలో ఒకసారి కొంతమంది మొక్కలు మనం చూసినప్పుడు ఎలా ఉంటాయి? యాక్టివ్గా కనపడతాయా? అసలు ఇంటికాడ నుంచి సంతోషంగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇదేదో మనకి ఆచారంగా, ఏదో ఆదివారం కదా అని, ఏదో రాకపోతే ఏమన్నా అనుకుంటారేమోనని, లేకపోతే ఇంట్లో ఉంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అడుగుతారేమోనని, అలా ఉంటే ఉపయోగం లేదు. ఇక్కడ మనకు వచ్చినందుకు ఏం చేయాలంటే మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏదో ఒక ఆత్మీయ విషయాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి, జీవించాలి. అలా లేకపోతే మనం వచ్చినా కానీ ఉపయోగం లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో మన సువార్త విషయంలో మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఆ బలవంతులుగా ఉండగలిగినట్లయితే మనం మన యొక్క సువార్తలో మనం ముందుకు వెళ్తాం. దేవునిలో మనం దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని యొక్క విశ్వాసంలో మనం ముందుకు సాగిన వాళ్ళుగా ఉంటాం. ఎంత స్ట్రాంగ్గా ఉంటారు? ఒకసారి ఆర్మీలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎండాకాలం అయినా కానీ, చలికాలం అయినా కానీ, వర్షాకాలం అయినా కానీ ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. ఎలాంటి వదనైనా కానీ వాళ్ళు ఏం చేయగలరు? అలవాటు చేసుకుని ఉండగలరు. కానీ మనం వర్షం పడిందంటే రాలేము బయటికి. చలిగా ఉందనుకోండి, అమ్మో చలిగా ఉందనుకోండి రాలేము. ఎండలు ఎక్కువ కాదు, ఎండలు ఎక్కువ కాదని ఏడత్వం అని అంటారు. ఇలా ఉండకూడదు. ఇలాంటి రీజన్ చెప్పకూడదు. మనం ఇలాంటి రీజన్ చెప్తే మనం క్రీస్తు యేసు యొక్క కృపచేత మనం ఎలా బలవంతులు అవుతాం? ఇలాంటి రీజన్ చెప్పేవాళ్ళం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ క్రీస్తు యేసు యొక్క బలంలో మనం ఎలా బలవంతులు ఎలా కావాలంటే ఇలాంటి విషయాలకు మనం ఏం చెప్పకూడదు? నువ్వు అని చెప్పకూడదు. సువార్త విషయంలో అయినా కానివ్వండి, ఆదివారపు ఆరాధన విషయంలో కానివ్వండి, మనం రకరకాలైనటువంటి సాకులు మనం చెప్పకూడదు దేవుడి విషయంలో. ఇది మొదటిది. రెండవది చూద్దాం ఒకసారి. రెండవది
ఇలా మనకి బలవంతులు కావాలంటే మనలో ఏముండాలో తెలుసా? దేవుని యొక్క వాక్య విషయంలో మనం బలవంతులు కావాలంటే మనలో ఏముండాలో తెలుసా అంటే చురుకుదనం ఉండాలి. మనలో ఏముండాలి? చురుకుదనం. ఒకసారి చురుకుదనం గురించి కూడా దేవుడు ఒక సందర్భంలో మాట్లాడతాడు చూడండి. ఎక్కడంటే అది కీర్తన సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ యొక్క క్వాలిటీగా, 2వ యొక్క లక్షణంగా మనం దేని గురించి మాట్లాడుకోవచ్చు అంటే చురుకుదనం గురించి. ఈ చురుకుదనం గురించి 12వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంట. చురుగ్గా ఉండడం ఏంటిదంట? చాలా గొప్ప భాగ్యం అంట. నువ్వు బలవంతుడు కావాలంటే బలవంతుడు అయిన తర్వాత కూడా నీళ్ళు ఏమి ఉండాలి? చురుకుదనేటువంటి ఒక లక్షణం ఉండాలి. చురుకుదనేటువంటి లక్షణం ఉండాలి. సోమరి ఉన్నాడు అనుకోండి, సోమరి ఏ పని ఇచ్చినా చేయగలడా? ఏం పని చేయలేడండి. అసలు సోమరి వేటాడికి పోవటం ఏంది? అసలు సోమరి వేటకి పోతాడా? ఏదైనా ఆహారం సంపాదించుకోవడానికి పోతాడంటే పోలేడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? సోమరి వేటాడినను పట్టుకొనడు కానీ చురుకుగా ఉంట గొప్ప భాగ్యం. ఏది మనం భాగ్యంగా ఎంచుకుంటాం? మన ఇంట్లో 1 లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి అనుకో, మనం భాగ్యవంతులుగా ఫీల్ అవుతాం. మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారనుకో, మనం భాగ్యవంతులుగా ఫీల్ అవుతూ ఉంటాం. భార్యకి బంగారం, భర్తకి బంగారం, పిల్లలకి బంగారం ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటాం? చాలా భాగ్యవంతులుగా ఫీల్ అయ్యి మన ఇంట్లో ఎలా ఉంటాం తెలుసా? చురుకుగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. అదే ఏదన్నా సమస్య రానివ్వండి, ఎలా అయిపోతాం? మనం నీరసం అయిపోతాం. అలా ఉండకూడదు. దేవుడి పనులు చేసేటప్పుడు మనకి ఏదైనా సమస్యలు వచ్చినా కానివ్వండి, మన ఇంట్లో సమస్యలు వచ్చినా కానివ్వండి, మనం ఆ చురుకుదనాన్ని విడవకూడదు, దాన్ని మర్చిపోకూడదు. దేవుని పనులు ఇంకా ఎలా ఉండాలంటే మనం చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా. మనం ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క సువార్త మీటింగులు కానివ్వండి, ఆరాధనలు కానివ్వండి, చురుగ్గా మనం పాల్గొనే వారిలాగా ఉండాలి. మనకి పురాతన కాలంలో పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే గారి ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి పిల్లలందరినీ చంపమని చెబుతాడు. గుర్తుందా మీ అందరికీ? ఒకసారి ఆ సందర్భం తీయండి, ఎలా ఉంటుందో. చురుకైనటువంటి స్త్రీల గురించి చెప్తాడు ఆయన అక్కడ. నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనం. చురుకుదనం గురించి ఏం చెప్తారు ఒకసారి? వారు విస్తరింపకుండునట్లు నిర్గమకాండం 1:10 అదేనా? ఇది ఉంటుంది కన్నా. ఇది హెబ్రీ స్త్రీలు వాళ్ళు వచ్చేసరికి పిల్లలకి అంటారు చూడండి ఒకసారి. 19. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు ఎవరంట? చురుకైన వారంట. చురుకైనటువంటి స్త్రీలు అంట. వీళ్ళు వచ్చే లోపల ఏం చేస్తున్నారు? వాళ్ళు కానీ పిల్లల్ని దాచిపెడుతున్నారు. అంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి స్త్రీలందరూ ఏంటంటే వీక్, హెబ్రీ స్త్రీలు ఎవరు ఇక్కడ? స్ట్రాంగ్. వీళ్ళు వచ్చే లోపల ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కని కూడా పిల్లల్ని దాచిపెడుతున్నారంట సంబరేయకుండా. ఆ ఫరో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏం చెప్తున్నాడు అక్కడ? ఆ కాలంలో ఫరో చెప్తాడు మంత్రస్థానులకి, హెబ్రీ స్త్రీలు ఇలాగా ఎక్కువ అవుతున్నారు, వాళ్ళ జనాభా పెరుగుతుంది కాబట్టి మీరందరినీ, ఎవరైతే పిల్లలు పడతారో వాళ్ళందరినీ చంపేయమంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మంత్రస్థానులకు ప్రత్యక్షమయ్యి ముందుగానే చెబుతాడు మీరు అలాంటి పని చేయకూడదని. వీళ్ళు రాజుగారికి చంపకూడదని చెప్పలేరు కదా. ఏం చెబుతున్నారు వీళ్ళు? రాజుగారికి పోయి మేము అక్కడ పోయి వాళ్ళని చంపే లోపల వాళ్ళ కని కూడా దాపెట్టుకున్నారు, మాకు కనపడకుండా చేస్తున్నారని చెప్తున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఆ స్త్రీలు ఎలా ఉన్నారంట? చురుగ్గా ఉన్నారంట, చురుగ్గా ప్రవర్తించారంట వాళ్ళు. ఇంకా మన చరిత్రలో చూసుకోగలిగినట్లయితే సొలొమోను గారు మందిరం కడతా ఉంటాడు. మందిరం కడుతున్నటువంటి సమయంలో ఒక హీరామ్ గారు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఇంత పెద్దగా గొప్ప మందిరాన్ని నువ్వు కట్టబోతున్నావు కదా, ఈ మందిరం కట్టడానికి నీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను, అతను చాలా వివేచన కలిగేవాడు, తెలివి గలవాడని ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు. చూడండి, అది మనకి ఎక్కడ కనబడుద్ది అంటే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు
2వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 13వ వచనం. తెలివియు 2:13. తెలివియు వివేచన గల హూరాము అనునొక చురుకైన పనివారిని నీ యొద్దకు నేను నీ యొద్దకు పంపుచున్నాను. ఎందుకంటే అంత పెద్ద దేవుని యొక్క పనిని చేయాలంటే ఏం ఉండాలి? తెలివి ఉండాలి, వివేచన ఉండాలి, చురుకుదనం కూడా ఉండాలి. అంత పెద్ద మందిరాన్ని నువ్వు కట్టాలని తలంచినప్పుడు నీకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, అతను తీసుకెళ్ళు. అతనైతే చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, చాలా చురుకుదనంగా నీకు పని చేస్తారని ఇలా చురుకుదనం గురించి చెప్పాడు. ఇలా మనం కూడా ఏం చేయాలంటే దేవుని విషయాలు ఎలా ఉండాలంటే మనం చురుకుదనంతో ఉండాలి. అది ఏ పని వచ్చినా కానీ మనం ఎలా ఉండాలంటే సంకోచం చెందకూడదు, హృదయంలో డౌట్ రాకూడదు, హృదయాల్లో అది ఈ పని నేను చేయగలనా లేదనేది రాకూడదు. మనకి చురుకుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుని పనిలో మనం ఉపయోగించుకొని ఈ యొక్క చురుకుదనం కలిగి ఉండాలి మనందరం. ఇది 2వ విషయం. మొదటి విషయం ఏంటిది? కృపచేత బలవంతులు కావాలి. 2వది ఏంటిదంటే చురుకుదనం కలిగి ఉండాలి. 3వది చూద్దామండి. 3వ లక్షణం చూద్దాం. మంచి సైనికుల వల్ల ఉండాలంటే 3వ లక్షణం 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము గలవారై ఉండుడి. ఎలా ఉండాలంట? 3వ లక్షణం ఏ లక్షణం కలిగి ఉండాలంటే బహుధైర్యం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? సువార్త విషయంలో మనం బహుధైర్యం కలిగి ఉండాలి. మన దేశం మీద పాకిస్తాన్ వచ్చినప్పుడు మనల్ని ఎలా అవుతారు? అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయి వాళ్ళ మీద ఏం చేస్తారంటే యుద్ధం చేస్తారు. అలాగే పాకిస్తాన్ వాళ్ళు వచ్చినా కానీ, చైనా వాళ్ళు వచ్చినా కానీ మన యొక్క ఆర్మీ పర్సన్స్ ఎలా ఉంటారంటే ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం ఎలా ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చదవండి. 2:13 పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నిర్వహించిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమునందు బహుధైర్యము. దేవుని పని చేయాలన్నా కానీ మనలో ఉండాలంటే, దేవుని యొక్క మంచి సైనికుల వల్ల ఉండాలన్నా కానీ మనలో ఏముండాలంటే బహుధైర్యం ఉండాలి. ఆ బహుధైర్యం అనేది మనకి ఎక్కడ కనబడుద్ది అంటే బైబిల్ గ్రంథంలోనే కనబడుద్ది. ఒక సందర్భాన్ని మనం ఆలోచించగలిగినట్టు మీ అందరికీ తెలిసిందే. దావీదు గారిది, గొలియాతు గారిది. దావీదు గారు అంత చిన్న వ్యక్తి అయినా కానీ, చాలా తక్కువ వయసు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ, ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్ళినటువంటి ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? భయపడి పరిగెత్తుకుంటూ వస్తారు. చివరికి ఇజ్రాయెల్ మొదటి రాజు అయినటువంటి సౌలు రాజు కూడా ఏం చేస్తాడంటే ఆయన మీద యుద్ధం చేయలేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాడు. మీరు ఎవరైనా ఆయన చంపండి, నేను మీకు ఈ ధనాన్ని బహుమానం ఇస్తాను. ఇలా ఆఫర్లు చేస్తూ ఉంటాడు. యుద్ధం చేయలేడు అంటే చేయలేడు, భయపడుతున్నాడు ఆయన చూసి. కానీ అలాంటి ఇజ్రాయేల్ జనాంగంలో వచ్చినటువంటి వ్యక్తే దావీదు గారు. ఎంత ధైర్యం అసలు! అప్పుడు ఆ కాలంలో సొలొమోను గారి యొక్క సౌలు గారి యొక్క భుజాల దగ్గరికి ఉండేది మొత్తం జనాలందరూ. అలాంటి ఆజానుభావుడు కూడా ఏం చేశారంటే అలాంటి గొలియాతును చూసి భయపడ్డాడు, ధైర్యాన్ని కోల్పోయాడు. కానీ ఇక్కడ ఎవరికి ధైర్యం తెచ్చుకున్నారు? దావీదు గారు. ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తారు? ఆయన మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆయన్ని ఆ గొలియాతుని ఏం చేస్తారంటే చంపేస్తారు. అలాంటి ధైర్యం తెచ్చుకోవాలి మనం సువార్త ప్రకటించేటప్పుడు. సువార్తలో మనం కూడికలు జరిపేటప్పుడు కానివ్వండి, మన ఆరాధ్యలో కూడా అలాంటిది ధైర్యం కలిగి ఉండాలి మనం కూడా. అలాగే పాత నిబంధనలు కొత్త నిబంధనలు లేరు ఇలాంటి ధైర్య సాహసాలు చేసినటువంటి వ్యక్తులు అంటే ఉన్నారు చాలామంది, బహుధైర్యం కలిగినాడు. వాళ్ళలో ఒకటే పేతురు గారు ఎలా ఉన్నారు? మొదటి స్థితి ఎలా ఉండదైంది? భయపడతా ఉంటాడు, ధైర్యం ఉండదైంది. ఆయన పట్టించిన తర్వాత, క్రీస్తు వారిని పట్టించిన తర్వాత ఏం చేస్తాడు? 3 సార్లు చెబుతాడు కదా, 3 సార్లు కూడా ఆయన పట్టించి ఆయన తీసుకొని వెళ్ళంగా ఆయన పోతా ఉంటాడు. పోతున్నప్పుడు 3 వ్యక్తులు ఎదురవుతారు. ఒక వ్యక్తి ఏం చెబుతాడు? అరే నువ్వు ఆయన వెనక్కి తిరిగావు కదా అన్నప్పుడు, నేను కాదు అది ఇది అంటాడు.
మూడో వ్యక్తి జరిగినప్పుడు రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా కనపడ్డావు కదా ఆయనలో అంటే నేను కాదు నాతో కూడా అంటాడు. మూడో వ్యక్తి ఒక చిన్నపిల్ల ఎదురైంది, ఖచ్చితంగా నువ్వు ఆయన వెనక తిరిగావు నాకు తెలిసి అనగలే అమ్మతోడమ్మ నేను తిరగలేదు అంటాడు. ఇలా చూడండి, తప్పించుకొని ఆయన మూడోసారి ఆ అమ్మాయితో ఆ మాట అనగా ఏం జరిగింది? కోడి కూసిద్ది. ఎమ్మట ఏం చేస్తారంటే క్రీస్తు వారు ఆ శ్రమల దినాన్ని అనుభవించేటప్పుడు పేతురు గారికి వెళ్ళి చూస్తాడు. ఎమ్మట ఆయనకి మైండ్ బ్లాక్ అయింది. అమ్మ దీని చెప్పినట్టుగా నిజంగానే జరిగిందని తన తలకాయని గోడ తీసి పెట్టుకొని చాలా బాధపడతాడు ఆయన. అలా బాధపడి ఆయన చనిపోయి మళ్ళీ లేచి 40 దినాలు తనని తాను శిష్యులకి వాళ్ళందరూ కనపరుచుకున్న తర్వాత ఆ 12 మందికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి దిగినప్పుడు అప్పటి నుంచి ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన స్థితి ఎలా ఉంటుంది? పేతురు గారి స్థితి చంపుతుంటే చంపమన్నాడు, కొట్టమంటే కొట్టమన్నాడు, తిట్టమంటే తిట్టమన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే చెరసాలకు వెళ్ళి బంధించి కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా యోహాను గారిని పేతురు గారిని యోహాను గారిని ఏమంటారు ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు వాళ్ళ ధైర్యం అనేది చూడండి ఒకసారి ఎలా ఉందో. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూడండి, అంటే ఆయన చనిపోక ముందు ఆయన యొక్క స్థితి ఎలా ఉంది, చనిపోయిన తర్వాత ఆయన ఎలా అయ్యాడు? ధైర్యం తెచ్చుకున్నాడు, బహుధైర్యం తెచ్చుకున్నాడు. అలా పేతురు గారు మాత్రమే కాదండి, యోహాను గారు కూడా. 20 వచనం ఏముంది? మేము కన్నవాటిని మేము విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారంట. కన్నవాటిని ఆయన చనిపోక ముందు చూశాడు, కానీ ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. విన్నవాటిని ఆయన ఉన్నప్పుడు విన్నవాటిని విన్నాడు, ఆయన చెప్పిన వాటిని విన్నాడు. కానీ వేరే వాళ్ళు ప్రకటించి వాళ్ళు చెప్పబోయే లోపల ఏం చేశాడు? తన ప్రాణాలని రక్షించుకున్నాడు. ఒకసారి ఆయన చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళ యొక్క స్థితులు మొత్తం మారిపోయింది. బాప్తీసు ఇచ్చే యోహాను గారు కానివ్వండి, ఆయన ఎంత ధైర్యశాలి. ఏం చేస్తారు ఆయన్ని? ఫిలిప్ గారు హేరోదియాని వాళ్ళ విషయంలో జరిగింది, తన తమ్ముడి భార్యని ఉంచుకుంటాడు. ఆయన ఎంత ధైర్యం కలిగి ఉంటాడు. ఆయన ఒక రాజుతోనే నువ్వు చేస్తుంది తప్పు అని చెబుతాడు. చెప్పంగా ఏం చేస్తాడు ఆయన? ఏం చేసింది హేరోదియా? అతన్ని తీసుకెళ్ళి తన తలని నరికించింది. అయినా కానీ ఆయన భయపడలేదు. తన తల కోల్పోయినా కానీ తనలో ఉన్నటువంటి నిజాయితీని ధైర్యాన్ని కోల్పోవాలి ఆయన. అలాగే స్టెఫెన్ గారు ఎలా ధైర్యం కలిగి ఎలా ప్రకటించాడు దేవుడి సువార్తని? ఎలా అంత హింసించినా కానీ ఆయన మా సువార్తను మాత్రం ఆయన ఆపలేదు. బహుధైర్యం కలిగి ఆనాటి మొదటి శతాబ్దం క్రైస్తవులు ప్రకటించారు. చాలామంది అనుకుంటారు సువార్తని ఆపితే ఆగిపోయింది అని అనుకుంటారు. ఒక చాట ఆపితే ఇంకో చాట మొదలైంది, ఇంకో చాట ఆగితే ఇంకో చాట మొదలైంది. ఎక్కడా కానీ ఏ రకంగా అయినా కానీ సువార్తని ఏ వ్యక్తులు వచ్చినా కానీ సువార్తని ఆపలేదు. ఇలా ఆపాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే బహుధైర్యం కలిగి ఉండాలి. ఆనాడు భక్తులు అలా ఉన్నారు, అలా మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఉండాలి మనం. అలాంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు ఇలా 3వ లక్షణంగా మనం ఏం చెప్పుకున్నా? బహుధైర్యం కలిగి ఉండాలన్నారు. ఇంకా 4వది చివరిగా చూద్దాం ఒకసారి. 4వ లక్షణం చూద్దామండి చివరిగా. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె చివరిగా ఏంటంటే ఏం చేయాలి? మనం శ్రమను అనుభవించాలి. శ్రమను అనుభవించితేనే మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె అంటాం. మనం అందరం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఆ ప్రార్థన కూడా మన దేవుడికి తెలియజేస్తూ ఉంటాం. దేవుడు నేను ఎప్పుడు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి అని కోరుకుంటాం. కానీ శ్రమలు వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలిచినటువంటి శక్తి నాకు దయచేయండి ఎవరైనా చేశారా అలాంటి ప్రార్థన? నా జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి, కన్ఫామ్గా శ్రమలు అనేవి వస్తాయి. అవి ఎవరి పరంగా అయినా కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నేను ఎలా తట్టుకోవాలి, వాటిని ఎలా నేను జయించాలనేటువంటి లక్షణాలు కలిగి ఉన్నావా? అలా లక్షణాలు కలిగి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామంటే ఆలోచించాలి మరి దాని గురించి. శ్రమలు వస్తాయి నా జీవితంలో, ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి నాకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు వాటిని నేను ఎలా ఎదుర్కోవాలి, వాటిని నేను ఎలా ఛేదించాలి, వాటిని నేను ఎలా సాధించాలి అనేటువంటి వాటిని మనం
అలాంటి విధంగా మనం ప్రార్థన చేయాలి. మన దేవుడికి శ్రమను కూడా అనుభవించేటువంటి శక్తి నాకు దయచేయాలి ప్రార్థన చేయాలి. ఈ బైబిల్ గ్రంథంలో క్రీస్తు వారి తర్వాత బహుగా శ్రమలు పడినటువంటి వ్యక్తి ఎవరైనా కనపడతారంటే ఎవరు? పౌలు గారు. ఆయన శ్రమల గురించి చూడండి. ఆయన శ్రమలు చూద్దాం. అసలు ఆయన అలాంటి శ్రమలు మనం ఏమైనా పడ్డామేమో ఒకటైనా కనపడిద్దాం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణములను ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్ర ఆపదలోను, కపట సహోదరు వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆగర తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకనో చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయంట. ఇంకనో ఉన్నాయంట అనేకాలు. వీటిలో ఏమన్నా ఈయన పడినటువంటి శ్రమలు ఏదన్నా ఒకటన్నా మనకి ఒకటన్నా మనం అనుభవించామా? మరి ఎలా మనం క్రీస్తు సైనికుడికి చెప్పుకోవడానికి అర్హులు? మరి ఎప్పుడు ఇలాంటి లక్షణాలు మనం నేర్చుకుంటాం? చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని శ్రమలు పడి ఇలాంటి వ్యక్తులుగా కదండి పరలోకం. ఇలా జీవిస్తేనే కదా, ఇలా బ్రతికితే కదా. అలాగే పేతురు గారు కూడా చూడండి ఒక మాట అంటాడు. పేతురు గారు కూడా ఈ శ్రమల గురించి ఏమంటాడు చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసును, ఆయన శ్రమ పడ్డాడు కనుక ఆయన శ్రమను మనం కూడా ఏం చేయాలంటే ఆయుధంగా ధరించుకోవాలి. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు మనకు కూడా వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? కృంగిపోకూడదు. శ్రమలు వచ్చిన పారిపోకూడదు. తేమ గారు పారిపోయినట్టు. యెహోవాని సేవించి ఏం చేశాడు? ఆయన పరిచర్య నుంచి తప్పుకున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు తేమ గారిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి పోయారనుకోండి, మన అపవాదికి చిక్కబడతాం. శ్రమలు వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే పౌలు గారిని, యేసుక్రీస్తు వారిని, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనులు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే మనం ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. అలాగే పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. ఏమని? అనేక శ్రమలు అనుభవించి కానీ మనం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశింపలేమంటాడు. మరి ఏమైనా శ్రమలు పడుతున్నారా? ఏమైనా శ్రమలు వస్తున్నాయా మనకి? శ్రమలు అనగానే మనం ఏ శ్రమలు చెబుతామో తెలుసా? మన వ్యక్తిగత శ్రమలు చెబుతా ఉంటాం. మన వ్యక్తిగత శ్రమలు చెప్పుకుంటే దేవుడికి నచ్చుతాయి అంటే కుదరవు. ఆయన పనిలో నువ్వు శ్రమ పడినప్పుడే ఆయన యొక్క విషయంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడే. కానీ నీ యొక్క జీవితంలో నువ్వు తెచ్చుకున్నటువంటి శ్రమలు బట్టి నువ్వు బాధపడితే ఉపయోగం లేదు అది. కాబట్టి మొత్తంగా మనం ఎన్ని లక్షణాలు నేర్చుకుందాం? ఎన్ని లక్షణాలు చూసాం? 4 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటిది? కృపచేత మనందరూ ఎలా ఉండాలంటే బలవంతులుగా కావాలి. నువ్వు బలవంతులుగా అయ్యావనుకో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు పడే ఉంటాం. తర్వాత చురుకుదనం ఉండాలి. ప్రతి దాంట్లో మనకి ఎలా ఉండాలంటే దేవుని పరిచర్యలో మనకి చురుకుదనం అవసరం. చురుకుదనం లేకుండా నువ్వు ఏం పని చేయలేవు, దేవుని పని చేయలేవు, ఏం పని చేయలేవు. చురుకుదనం కావాలంటే మన ఆరోగ్యాన్ని ఏం చేసుకోవాలి? మనం కాపాడుకుంటూ ఉండాలి. ఏది పడితే తింటా ఉండకూడదు. మనం అనుకుంటా ఉంటాం ఆరోగ్యం పాడైనప్పుడల్లా అబ్బా దీన్ని తినడం వల్ల నాకు ఈ రోగం వచ్చింది, దీంట్లో తినకూడదు అనుకుంటా ఉంటాం. కానీ రోగం తగ్గిన తర్వాత ఏం చేస్తాం? అమ్మటే మళ్ళీ అదే తింటాం, మళ్ళీ ఆరోగ్యం పాడైద్ది. తినకుండా మాత్రం ఉండలేం, కానీ పోయి వాళ్ళకి లక్షలు హాస్పిటల్కి మాత్రం పోస్తాం. ఆరోగ్యాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోకుండా మన చురుకుదనం ఎట్లా వచ్చింది? దేవుని సువార్తలో మనం ఎలా పాల్గొనగలం? మూడోది ఏంటిది? బహుధైర్యం గలవారై ఉండాలి. భయం తెచ్చుకుంటా ఉండాలి. ఏ విషయంలో కూడా మనం కృంగిపోకూడదు. సువార్త విషయంలో అయినా కానీ, నీ వ్యక్తిగత విషయంలో వచ్చిన శ్రమలు వచ్చినా కానీ నువ్వు కృంగిపోకూడదు.
దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆనాటి భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీలో ధైర్యం అనేది వచ్చింది. వాళ్ళే అంత పెద్ద సమస్యలు ఎదిరించినప్పుడు నేను చిన్న చిన్న సమస్యలైనా వాళ్ళలాగా మనల్ని మెడకాయలు నరికేంత శ్రమలు వస్తున్నాయి మనకి. ఏమన్నా తీసుకెళ్ళి వాళ్ళలాగా ఏమన్నా మన సంఖ్యలతో బంధించి జైలు వేసేటువంటి శ్రమలు వస్తున్నాయి మనకి, రావట్లేదు కదా. దేవుడు కూడా, భక్తులు కూడా నాకు తెలిసి పైనుండి మనల్ని ఇలానే కోరుకుంటారు, మాలా మీరు మీ ప్రాణాలు మా కోసం అర్పించలేదు దేవుడి కోసం, బ్రతకండి కనీసం చావలేకపోయినా కానీ మాలాగా బ్రతకండి దేవుడి కోసం, ఆ దేవుడి మాటల ప్రకారంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. నాలుగోది ఏంటిది? శ్రమను అనుభవించాలి. మూడోది ఏమో బహుధైర్యం కలిగి ఉండాలి. నాలుగోది శ్రమను అనుభవించాలి. శ్రమను అనుభవిస్తేనే మనకి సువార్త విషయంలో మనకి చేరుకోవాలన్నటువంటి ప్లేస్కి మనం చేరుకోగలం. కాబట్టి వీటన్నిటి విషయమై ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అవి తర్వాత మనం ముందు 3-4 లక్షణాలు నేర్చుకుని వాటి ప్రకారం మనందరం జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు మీ హృదయంలో ఉంచుకొని ఈ 4 లక్షణాలు కలిగి మనందరం దేవుళ్ళలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటిదాకా చెప్పినటువంటి మాటలు మీ అందరికీ అర్థమైనా నేను ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.